అందరికీ నమస్కారం. మీ పేరులో గనక ఎస్ అనే అక్షరం ఉంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా ఎవరి పేరులో అయితే ఎస్ అనే అక్షరం ఉంటుందో వారు ఈ 2024 చివరికొచ్చేసరికి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని చూస్తారు. 2024 చివర్లో ఎస్ అనే అక్షరంతో పేరు కలిగిన వారికి జరగబోయేదేంటో ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎస్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వారికి వారి జీవితంలో ఈ 2024 చివర్లో జరగబోయేవి ఈ వీడియోలో వివరంగా తెలియచేయటం జరుగుతుంది. ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి, ఎందుకంటే ముఖ్యమైన చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో వివరించటం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. జ్యోతిష శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంతమంది దాన్ని నమ్ముతారో అలాగే సంఖ్యాశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది విశ్వసించేటువంటి సైన్స్ న్యూమరాలజీ. న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. ప్రతి అక్షరానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా వ్యక్తుల యొక్క పేర్లని బట్టి వారి జీవితంలో జరగబోయే అంశాలని అంచనా వేస్తూ ఉంటారు. ఏ అక్షరంతో ఎవరి పేర్లు మొదలవుతున్నాయో వాటిని బట్టి కూడా జీవితంలో జరగబోయే సంఘటనని అంచనా వేయటం జరుగుతుంది. అంతేకాదు కొన్ని అక్షరాలు మనిషి జీవితం మీద కూడా అత్యంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. సంఖ్యాశాస్త్రంలో కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన అక్షరాలున్నాయి. వాటిల్లో ఏ, జే, ఓ మరియు ఎస్ ఈ 4 అక్షరాలు చాలా శక్తివంతమైనవి. ఈ 4 అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారు. ఏ, జే, ఓ మరియు ఎస్ అనే అక్షరాలున్నటువంటి వ్యక్తులు. వీటిలో ఎస్ అనే అక్షరానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి అక్షరంగా సంఖ్యాశాస్త్రంలో దీన్ని నమ్ముతారు. మీ పేరు గనక ఎస్ అనే అక్షరంతో మొదలైతే మీలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు నాయకత్వ లక్షణాలని ప్రదర్శించగలిగేటువంటి రంగంలో మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు అత్యంత ఎక్కువ విశ్వసనీయంగా ఉంటారు. ఎవరినైనా సరే మోసం చెయ్యాలి అన్న ఆలోచన వీరికి రాదు. నమ్మారు అంటే కడదాకా అదే నమ్మకాన్ని ప్రదర్శిస్తారు. అలాగే వీరు ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను బాహాటంగా చెప్పటానికి ఇష్టపడరు. భారీ భారీ బహుమతులు, కవిత్వాలు ఇలాంటి వాటి ద్వారా కాకుండా తమ ప్రేమని కేవలం చేతల ద్వారా, తమ ప్రవర్తన ద్వారా మాత్రమే వ్యక్తం చేయటానికి ఇష్టపడతారు. ఎక్కువగా వాస్తవంలో ఉంటారు. ఊహా ప్రపంచంలో విహరించటం వీరికి నచ్చదు. అలాగే ఎస్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వారికి దయాగుణం చాలా ఎక్కువ. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరికి సంబంధించిన అంకె 1. అంటే ఎందులోనైనా సరే వీరు మొదటి స్థానంలోనే ఉంటారు. ప్రేమైనా దయైనా అత్యంత ఎక్కువగా కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరికి తెలిసిన వారు ఇబ్బందుల్లో ఉన్నారు అని వీరికి తెలిస్తే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లి సహాయం చేయటానికి వీళ్ళు వెనకడుగు వెయ్యరు. వీళ్ల దగ్గర లేకపోయినా వేరే మార్గాల ద్వారా తమకు తోచిన సహాయం ఆపదలో ఉన్నవారికి చెయ్యాలి అని పరితపిస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు, బాగా కావాల్సిన వాళ్ళు కష్టంలో ఉంటే ప్రాణాలకు తెగించైనా సరే, కాలానికి ఎదురెళ్ళైనా సరే వారిని ఆ అపాయం నుంచి బయటపడేయటానికి వీళ్ళెప్పుడూ ముందే ఉంటారు. అలాగే నమ్మకానికి మారుపేరు ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు. వీరిని బాగా నమ్మచ్చు. వీరు ఇతరుల్ని కూడా అంతే బాగా నమ్ముతారు. చాలా నిజాయితీగా ఉంటారు. అత్యంత నమ్మకమైన వ్యక్తులుగా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. అయితే వీరికి కోపం ప్రచోదకంగా ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మాత్రం విపరీతమైనటువంటి హావభావాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. ప్రేమ, దయా, కరుణ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. విశ్వాసంగా ఉంటారు. అయితే ఈ కోపం విషయంలో మాత్రం వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇతరులకి. కొన్ని సందర్భాల్లో వారి మనసులోని భావాలని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే వీరు ఏంటి, ఏ సందర్భంలో ఎలా ఉంటారు అనేటువంటి అంశాలని అర్థం చేసుకోవటం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు వీరితో పాటు ఉండే వ్యక్తులు.
ఒంటరిగా ఉండటానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కొన్నిసార్లు ఈ ఒంటరితనమే డిప్రెషన్లోకి వెళ్లేలా దారితీస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా మీ పేరు గనక ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతూ ఉంటే మీ వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లోపల బయట రెండు రకాలుగానూ అందంగానే ఉంటారు. ఎవరిని మోసం చెయ్యాలనే ఆలోచన కానీ, ఎవరినైనా తొక్కి పైకెదగాలనే ఆలోచన కానీ ఉండదు. మంచి చెడు రెండు సమయాల్లో కూడా ఒకే రకంగా ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు. స్వలాభం కోసం పెద్దగా ఆలోచించరు. వీరు ఎలాంటి టార్గెట్స్ పెట్టుకొని పనిచేసినా, వీరి జీవితంలో ఏదైనా సాధించాలని ముందుకు వెళ్తున్నా, ఇప్పుడు చేస్తున్న పనిలోనైనా సరే స్వలాభం అంటే సొంత లాభం కాకుండా ఇతరుల ప్రయోజనాల కోసం, కుటుంబం కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, బంధుమిత్రుల కోసం కానీ, ఇలాంటి వారి కోసమే వీరు ఎక్కువ పరితపిస్తూ కష్టపడుతూ ఉంటారు. ఏ రంగాన్నైతే ఎంచుకుంటారో ఆ రంగంలో బాగా రాణించగలుగుతారు. డబ్బుకి ప్రాధాన్యతని ఇవ్వరు. విజయవంతమైనటువంటి స్థానంలో ఉంటారు. వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, మంచి నటీనటులుగా స్థిరపడతారు. కళారంగంలో వీరికి మంచి స్థానం లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామికి వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు. వీరి జీవితంలోకి వచ్చే ఆడైనా మగైనా సరే వీరిని జీవితాంతం ఒకే రకంగా ప్రేమిస్తారు. ఎందుకంటే వీరి లక్ష్యాలు, వీరి లక్షణాలు, వీరి ప్రవర్తన అంతా కూడా వారికి బాగా నచ్చుతుంది. వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండి సంబంధ బాంధవ్యాలకి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సరే నమ్మకమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఎస్ అనే అక్షరంతో పేర్లు గలవారు. అయితే ఎవరి పేర్లైతే ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతున్నాయో వారికి ఈ 2024వ సంవత్సరంలో అదృష్టం మరింత ఎక్కువగా పట్టబోతుందనే చెప్పాలి. సాధారణంగా ఎస్ అనే అక్షరంతో పేర్లున్న వాళ్ళు బాగా కష్టపడతారు. అనుకున్నది సాధించటానికి ఎంతటి కష్టాన్ని పడ్డానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కష్టపడే మనస్తత్వం ఉన్నవారికి కూడా భగవంతుడు ఎప్పుడూ విజయాలనే అందిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మీరు ఎదురు చూస్తున్నటువంటి విజయాలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో మీ చెంతకు చేరనున్నాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలికమైన ఒక లక్ష్యాన్ని మీరు నవంబర్, డిసెంబర్ 2024లో అందుకోబోతున్నారు. ముఖ్యంగా అది చదువుకి సంబంధించి కానీ, పెళ్లికి సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ, లేదా ప్రేమకు సంబంధించింది కానీ, ఏ విషయమైనా సరే మీరు దాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఈ 2024 ఆఖరి నెలలో అంటే నవంబర్, డిసెంబర్ నెలలో మెండుగా కనిపిస్తున్నాయి. ఎస్ అనే అక్షరంతో పేర్లు గలవాళ్లు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని అలాగే కొనసాగించండి. ఎక్కడా వెనకడుగు వేయకండి. ఒకానొక సమయంలో ఏమనిపిస్తుందంటే సాధారణంగా ఇంత కష్టపడుతున్నా మనకి ఫలితం, ప్రయోజనం రావట్లేదు అని కుంగిపోయి ప్రయత్నాల్ని ఆపేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రయత్నాలని ఆపకండి. ముందుకు వెళ్ళండి. ఎప్పటిలాగానే కష్టపడండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితం ఈ 2024వ సంవత్సరంలోని ఆఖరి 2 నెలల్లో మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. జీవిత భాగస్వామి రాకతో మీ జీవితం 2025లో అద్భుతంగా మారబోతుంది. స్నేహితుల రూపంలో కానీ, వ్యాపార భాగస్వాముల రూపంలో కానీ, జీవిత భాగస్వామి రూపంలో కానీ మీ ఇంటికొచ్చే కొత్త వ్యక్తి, మనవడు, మనవరాలు లేదా సంతానం లేదా కొడుకు, కోడలు ఇలాంటి వ్యక్తుల ద్వారా కూడా మీ జీవితంలో కొన్ని పెనుమార్పులు జరగబోతున్నాయి. అవన్నీ కూడా మీకు అదృష్టాన్ని, మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలను మీరు చేరుకునే విధంగా సహాయపడే విధంగా ఉంటాయి. కాబట్టి మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ మీరు సంపాదించిన దాంట్లో, మీకున్న దాంట్లో కొంత ఎప్పుడూ లేని వారికి, అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలని ఈ 2024 చివరికల్లా మీరు అందుకోబోతున్నారు. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.